నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక బైలేటరల్ ఎక్సైజ్ అనమాట. అంటే ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సైజ్లో భాగంగా, అది కూడా నేవల్ ఎక్సైజ్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి వరుణ అనమాట. సో రీసెంట్గా ఎక్సైజ్ వరుణ అనేది సెప్టెంబర్ మొదటి వారంలో జరిగింది. అండ్ ఈ యొక్క విన్యాసాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ ఇవి ఎందుకు నిర్వహిస్తారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాల్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటిది ఏదైతే ఉందో ఎక్సైజ్ వరుణ అనేది, ఇది 22వ ఎడిషన్ అనమాట. సో ఈ 22వ ఎడిషన్ మన రెండు దేశాల మధ్య, అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ దేశాల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే మెడిటేరియన్ సీలో, మధ్యధరా సముద్ర తీరంలో ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇందులో మన దేశం నుంచి ఏవి పాల్గొన్నాయి? సో మన దేశం నుంచి ఇండియన్ నేవల్ షిప్ తాబార్ ఒకటి మన దేశం నుంచి అక్కడ రిప్రజెంట్ చేసి పాల్గొనడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ యొక్క షిప్స్ మీద ఏవైతే ఉపయోగిస్తూ ఉంటారో నావీ వాళ్ళు, హెలికాప్టర్స్ అనేవి, అవి కూడా ఇందులో యూజ్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు P-8I యుద్ధ విమానం, అంటే పోసిడాన్ 8I ఇండియన్ వెర్షన్ ఏదైతే ఉందో ఆ యుద్ధ విమానం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెంచ్ సైడ్ అండ్ నథింగ్ బట్ ఇందులో రెండు దేశాలు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇండియా అండ్ ఫ్రాన్స్. అండ్ ఇండియా తరపున ఏది పాల్గొందంటే, ఇండియా తరపు నుంచి INS తాబార్ అనేది పాల్గొనడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఫ్రాన్స్ పాల్గొంటుందో దాని తరపున ఏంటంటే సబ్మెరైన్ సఫ్రీన్ ఒకటి FS ప్రోవిన్స్ తరపున అనమాట, అది కూడా పాల్గొంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ F-20, అంటే ఫ్రాన్స్ F-20 అనే మోడల్ ఏదైతే ఉందో ఎయిర్ క్రాఫ్ట్, అది పాల్గొనడం జరిగింది. అండ్ అట్లాంటిక్ 2 అనేది ఫైటర్ జెట్స్, రెండు ఫైటర్ జెట్స్ వచ్చేసి MB-339 అనేటువంటి ఫైటర్ జెట్ ఒకటి. అండ్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో NH-90 మోడల్ అనమాట. అండ్ దాంతోపాటు డైఫిన్ అనేటువంటిది కూడా హెలికాప్టర్ ఇందులో పాల్గొనడం జరిగింది. ఇవన్నీ ఫ్రాన్స్ తరపున ఈ యుద్ధ విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. సో ఈ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ నిర్వహించేటువంటి యుద్ధ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు దేశాల మధ్య ఎవ్రీ 2 years ఒకసారి, ఇయర్లీ వన్స్ ట్వైస్ కూడా ఈ విన్యాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే మనుషులు ఉండి, అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు ఇలాంటివన్నీ ఉపయోగిస్తున్నాయి, వాటిని ఎలా వినియోగించాలి అనేటువంటి విషయంలో చాలా అత్యాధునికమైనటువంటి టెక్నికల్ స్కిల్స్ అనేవి ఇందులో నేర్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే సిబ్బంది పాల్గొంటున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ ట్రైనింగ్తో పాటు ఇక్కడ ఏవి నిర్వహిస్తారు అండ్ ఎస్పెషల్ ఇక్కడ నేవల్ ఎక్సైజ్ అంటూ ఉన్నప్పుడు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎక్సైజ్. అండ్ ఇక్కడ నేవల్ ఎక్సైజ్ అంటున్నప్పుడు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎక్సైజ్ ఏవైతే ఉన్నాయో, అంటే శత్రు దేశాలు మన మీద దాడి చేసినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాల మీద, ఆసక్తికరమైన విషయాల మీద ఒక సిబ్బందికి ఇంకొక సిబ్బంది వాళ్ళు, అంటే ఫ్రాన్స్ అండ్ ఇండియా సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకుంటారనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక ఎయిర్ డిఫెన్స్ ఎక్సైజ్ కూడా నిర్వహించడం జరిగింది. అంటే వరుణ ఎక్సైజ్ లోనే ఎయిర్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఫ్లైఎక్స్ ఎక్సైజ్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. అండ్ దాంతోపాటు లైవ్ వెపన్ ఫైరింగ్స్, ఇక్కడ ఏవైతే వాళ్ళు ఉపయోగించేటువంటి ఆయుధాలు ఉన్నాయో, గన్స్, మెటాలిక్ ప్లేట్స్, బాంబ్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు ప్రయోగించి చూపించడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఫోటో ఎక్స్ అనమాట, అంటే ఇది ఒక ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ అనేది కూడా ఈ యొక్క విన్యాసాల్లో భాగంగా నిర్వహించారు. అండ్ స్టీమ్ పాస్ట్, అండ్ దాంతోపాటు ఇద్దరు వైపున, అంటే రెండు దేశాల న్యావీ తరపున మధ్య ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని సమీక్షలు అనేవి నిర్వహించారనమాట. అంటే ఇది వరుణ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది నేవల్ ఎక్సైజ్ అయినప్పటికీ కూడా అండ్ ఇందులో చాలా మంది పాల్గొన్నారు అనమాట. అంటే నేవల్ పరంగా ఏంటంటే అందులో ఎయిర్ క్రాఫ్ట్లు వాడుతుంటాం, అందుకని ఎయిర్ డొమైన్, సర్ఫేస్ డొమైన్, నథింగ్ బట్ అక్కడ ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే వాడుతున్నారో అవి హెలికాప్టర్స్. అండ్ సబ్ సర్ఫేస్, నథింగ్ బట్ అక్కడ ఏవైతే మన నేవల్ షిప్ మీద మన గన్స్ అండ్ ఏవైతే ప్రొడక్ట్స్ యూజ్ చేసి మన శత్రు సైనికుల మీద దాడి చేయడానికి మన మిసైల్స్ అనేవి వాడుతుంటామో వాటి పరంగా, ఇలా అన్ని విధాలుగా కూడా ట్రైనింగ్ సెషన్స్, విన్యాసాలు అనేవి నిర్వహించడం ఈ వరుణ ఎక్సైజ్ లో భాగంగా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో వరుణ ఎక్సైజ్, అది
2001 నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే 2001 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. కరోనా టైంలో ఒక్కసారి మాత్రమే క్యాన్సిల్ అయింది. అండ్ ఇది ఏ విధంగా అంటే మన రెండు దేశాల మధ్య, ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఉన్నటువంటి బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ ఎక్సైజ్ వరుణ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ రెండు దేశాల మధ్య ఏ విధంగా సహాయం చేసుకోవాలి, యుద్ధం టైంలో ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఎలా రెండు దేశాలు ఒకదానికొకటి సహాయం చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా ఇలాంటి యుద్ధ విన్యాసాలు జరిగినప్పుడు నావీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెటర్గా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నిర్వహించినటువంటి 22nd ఎడిషన్ ఏదైతే ఉందో ఆ ఎక్సైజ్ వరుణ అనేది ఇది మెడిటరేనియన్ సీన్లో నిర్వహిస్తూ ఉన్నారు ప్రజెంట్. దీని ద్వారా ఏంటంటే రెండు దేశాల మధ్య కమిట్మెంట్ ఏ విధంగా ఉంది అంటే, ఒక దేశానికి సంబంధించినటువంటి నావీ సిబ్బంది ఇక్కడ దాకా వచ్చి కొన్నిసార్లు మన దేశం యొక్క రీజియన్లో పాల్గొంటారు, కొన్నిసార్లు మన దేశం సంబంధించినటువంటి నావీ సిబ్బంది వెళ్ళి ఇలా మెడిటరేనియన్ సీ దాకా వెళ్ళి అక్కడ యుద్ధ విన్యాసాలు చేస్తూ ఏ విధమైనటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎలా యుద్ధం చేయాలి, ఇటువంటి విషయాల మీద శిక్షణ అనేది ఈ యొక్క విన్యాసాల ద్వారా కలుగుతుంది. సో ఇండియాకి సంబంధించినటువంటి మరొక న్యూస్ ఏంటంటే, ఇండియా షార్టర్ ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది కనుగొనడం జరిగింది. మనకి ఇప్పటి వరకు కొన్ని డ్రగ్స్ అనేవి ఉన్నాయి, నథింగ్ బట్ ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అన్నారు. అంటే ఇక్కడ ఉపయోగించేది ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ అని మనం ఏదైతే చెప్తూ ఉన్నామో టీబీ వ్యాధికి మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఎంపాల్బి అనమాట. అంటే ఇది ఒక డ్రగ్ కాంబినేషన్. ఈ డ్రగ్ కాంబినేషన్ అనేది ఎక్కువగా టీబీని క్యూర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇంతకన్నా బెటర్గా ఇంకా తొందరగా ఎఫెక్టివ్గా వర్క్ చేసేటువంటి ఒక కొత్త రకమైనటువంటి డ్రగ్ సమూహాన్ని ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అదేంటో కూడా తెలుసుకుందాం. బట్ ఈ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ యొక్క కొత్త రకమైనటువంటి డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి డ్రగ్ ఏదైతే ఉందో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటాం. అంటే ఈ టీబీ అండ్ దాంతో పాటు వచ్చేటువంటి చాలా రకాలైనటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో హెల్త్ ఇష్యూస్, వాటిని క్యూర్ చేయడానికి BPALM అనేటువంటి డ్రగ్ కాంబినేషన్ అనేది ఎక్కువగా వాడుతుంటారు అనమాట. దాని పేరు వచ్చేసి బి మీద బెడాక్విలిన్ అంటే నొప్పిని తగ్గించేటువంటి మందు అనమాట. పెట్రోమానిడ్, లైన్జోలైడ్ అండ్ మోక్సిఫ్లోక్సిన్, ఇవన్నీ కూడా 4 రకాలైనటువంటి మందులు. ఈ మందుల యొక్క కాంబినేషన్ అనేది ఎక్కువ శాతం ఈ యొక్క టీబీని క్యూర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఏదైతే ట్యూబర్క్యులోసిస్ అని చెప్తూ ఉంటామో, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అని చెప్తూ ఉంటామో, ఆ వ్యాధిని తొలగించడానికి ఈ BPALM అనేటువంటి డ్రగ్ కాంబినేషన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇంకా కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ కాంబినేషన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది, చాలా తొందరగా పనిచేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ట్రీట్మెంట్కి పట్టేటువంటి టైం కూడా తగ్గిపోతుంది. జనరల్గా అయితే ఒక టీబీ సోకినటువంటి వ్యక్తి మెడిసిన్ ద్వారా కావచ్చు, ట్రీట్మెంట్ ద్వారా కావచ్చు కోలుకోవాలంటే నియర్లీ 20 నెలల వరకు కూడా టైం పడుతుంది అనమాట. సో 20 నెలల పాటు ఆ వ్యక్తి కోలుకొని కొంచెం మంచి ఆరోగ్యకరంగా తయారవడానికి టైం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా చెప్పేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో దాని ద్వారా 6 నెలల కాలంలోనే ఆ వ్యక్తి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా తిరగచ్చు. అటువంటి మంచి డ్రగ్ కాంబినేషన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి టీబీ పేషెంట్లు నియర్లీ 75,000 మంది వరకు కూడా ఈ మందుల ద్వారా తగ్గించుకునేటువంటి స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి అంటే నియర్లీ 75,000 వరకు ఇటువంటి టీబీ సోకి ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇది ఎందుకోసం అంటే మనం 2025 కల్లా కూడా మన దేశాన్ని టీబీ రహిత దేశంగా మార్చాలి అని ఒక గోల్ పెట్టుకున్నాం. అంటే 2025 కల్లా కూడా మన దేశంలో టీబీని పూర్తిగా అంతమొందించాలి, టీబీ లేకుండా చేయాలి అనేటువంటి గోల్ ఏదైతే పెట్టుకున్నామో అది రీచ్ అవ్వడానికి ఈ యొక్క మెడిసిన్ అనేది బాగా ఉపయోగపడబోతుంది.
అండ్ ఇక్కడ ఏదైతే బీపీఏఎల్ఎం అని చెప్పుకున్నామో ఈ డ్రగ్ కాంబినేషన్ అనేది ఎక్కువగా వాడుతుంటారు, కానీ ఇందులో కూడా ఇంకా బెటర్గా కాంబినేషన్ యూజ్ చేయడం అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ఏదైతే మనం మెడిసిన్ పరంగా యూజ్ చేస్తున్నామో ట్రీట్మెంట్కి కాంబినేషన్ అనేది, దానికి వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్ని తట్టుకుంటూ ఆ యొక్క క్యాన్సర్ ఏదైతే ఉందో, ట్యూబర్క్లోసిస్ ఏదైతే ఉందో, ఆ టీబీని తగ్గించుకుంటూ క్లియర్ చేసుకోవడానికి నియర్లీ 20 నెలల కాలం అనేది తీసుకుంటుంది అనమాట. కానీ ఇప్పుడు కొత్తగా ఉపయోగించేటువంటి డ్రగ్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ట్రీట్మెంట్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. అంటే సక్సెస్ఫుల్ రేట్ అనేది కూడా పరిశోధనలు చేసినప్పుడు 6 నెలల కాలంలోనే మంచి రిజల్ట్స్ అనేవి చూపించడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి టీబీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, 75,000 వరకు ఉన్నటువంటి టీబీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా త్వరితగతిన కోలుకోవడానికి ఈ మెడిసిన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. చాలా తక్కువ కాలంలోనే, అది దగ్గర 6 నెలల కాలం నుంచి వాళ్ళు కోలుకొని మంచిగా ఆరోగ్యవంతులు అవ్వచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళు ఏదైతే 20 నెలల కాలానికి వాళ్ళు మందులకు కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, ఏదైతే మనీ వెచ్చిస్తున్నారో ఆ యొక్క మనీ పరంగా కాస్ట్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. ఇలా కొత్త రకమైనటువంటి కాంబినేషన్ వాడడం వల్ల కాస్ట్ అనేది చాలా తగ్గిపోవడం కూడా ఇందులో ఇంపార్టెంట్. పేషెంట్లు కూడా త్వరగా కోలుకుంటారు. అది కూడా సైడ్ ఎఫెక్ట్లు అనేవి చాలా తక్కువగా ఈ 6 నెలల కాలంలోనే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి వాళ్ళు ఆరోగ్యవంతులుగా మారడానికి ఒక అవకాశం అనేది లభిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. సో పంచాయత్ రాజ్ మినిస్ట్రీ వాళ్ళు ఒక కొత్త రకమైనటువంటి ఇనిషియేటివ్, అంటే నథింగ్ బట్ వాళ్ళు యునిసెఫ్తో కలిసి పని చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. యునిసెఫ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి చిన్న పిల్లల విభాగం, చిల్డ్రన్స్ కి సంబంధించినటువంటి విభాగం అన్నమాట. ఆ విభాగం వాళ్ళు పంచాయతీ రాజ్ మినిస్ట్రీ వాళ్ళతోటి కలిసి వర్క్ చేయబోతున్నారు. ఎందుకోసం అంటే సమాజంలో ఒక కొత్త మార్పు తీసుకొని రావడం కోసం మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ యునిసెఫ్ రెండు కలిసి పనిచేయబోతున్నాయి. ఎందుకోసమో కూడా చూద్దాం. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అండ్ దాంతోపాటు యునిసెఫ్ ఏదైతే ఉందో రెండూ కలిసి కమ్యూనికేషన్ సిస్టమ్స్ పరంగా, అంటే రూరల్ ప్రాంతాలు, అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండాలి. అంటే వాళ్ళకి కూడా మంచి సదుపాయాల పరంగా పట్టణాల్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఇంకా వాళ్ళ వ్యాపార పరంగా ఎదగాలన్నా, వాళ్ళు ఇంకా బెటర్గా మారడానికి వాళ్ళకి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది బెటర్గా ఉండాలి అని ఈ రెండు డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, యునిసెఫ్ రెండు కలిసి వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో రూరల్ ప్రాంతాల్లో అవి అక్కడ ఉన్నటువంటి రూరల్ కమ్యూనిటీస్తో కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఎందుకోసం అంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అక్కడ ఉండేటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులైనా ప్రజలైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని భాగంగా చేసుకొని వాళ్ళ జీవితాల్లో మెరుగైన పరంగా ఆరోగ్యకరంగా వాళ్ళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మనకి 17 SDG గోల్స్ అనేవి ఉన్నాయి. ఈ SDG గోల్స్ని సాధించే విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సహాయం చేయడానికే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అండ్ యునిసెఫ్ ఇండియా కలిసి వర్క్ చేయబోతున్నాయి. యునిసెఫ్ ఇండియా అంటే యునిసెఫ్కి సంబంధించినటువంటి ఇండియా విభాగం అనేది ఇందులో కలిసి వర్క్ చేయబోతుంది అనమాట. అండ్ ఇందులో ఏం చేస్తారు, అసలు వర్క్ అంటున్నారు, ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు అనేవి కూడా కల్పిస్తారనమాట. అండ్ దాంతోపాటు సర్వీస్ డెలివరీ అనేది కూడా బెటర్గా మార్చిపోతున్నారు. సర్వీస్ డెలివరీ అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వైజ్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏవైతే అవసరాలు ఉంటాయో ఆడవాళ్ళకైనా పిల్లలకైనా వాళ్ళ డైలీ లైఫ్ కోసం, అంటే వాళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలన్నా, చదువు కోసం బయటకు వెళ్ళాలన్నా, దేనికోసమైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ట్రాన్స్పోర్టేషన్ వైజ్ కావచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది బెటర్గా మార్చడం కూడా ఇందులో ఇంపార్టెంట్ అనమాట. అలా చేయడం కోసమే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యునిసెఫ్తో కలిసి వర్క్ చేయబోతున్నాయి. అండ్ ఇందులో ఏంటంటే టెక్నాలజీని కూడా వాడుకోబోతున్నారు. ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో రూరల్ సిటిజన్స్, వాళ్ళని ఆర్థికంగా మంచి బెటర్మెంట్లోకి తీసుకొని రావాలి. ఇక్కడ ఉమెన్ అన్నాం. సో ఉమెన్ గనక
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మనం స్వయం సమృద్ధి కలిగినటువంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కనుక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, లేదా వాళ్ళకి ఇంటర్నెట్ వాడుకునేటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ నేర్పించినప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ అవకాశాలని ఇంకా మెరుగ్గా చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఉపయోగకరమైనటువంటి విషయం అనేది మారుతుందన్నమాట. అప్పుడు వాళ్ళ ఆర్థికంగా ఇంకా బెటర్గా మారడానికి సహాయపడుతుంది. సో రాజస్థాన్ గవర్నమెంట్ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుందనమాట. ఏంటంటే ఆ నిర్ణయం వాళ్ళ యొక్క పోలీస్ ఫోర్స్లో అంటే ఆ రాష్ట్రం యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో 33% కోటా ఉమెన్ కోసం కేటాయించడం జరిగింది. మనకి చాలా చోట్ల మహిళలకి అంటే రాజకీయాల్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, విద్యలో కావచ్చు, ఇలా చాలా విషయాల్లో 33% కోటా అనేది నిర్వహించాలి ఆడవాళ్ళకని చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు అనేవి రానియకుండా చేయడం ఒకటి. అక్కడ దాకా ఇప్పుడు రాజకీయాలనే తీసుకున్నా అక్కడ దాకా వెళ్ళి పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులు 30% కూడా లేరు, ఒక 20% మాత్రమే ఉన్నారనమాట. అంటే వాళ్ళు 30% ఇచ్చినా కూడా దాన్ని వినియోగించుకునే అటువంటి ఆడవాళ్ళు కూడా లేరు. ముందుకు వచ్చి రాజకీయాలకు వెళ్ళాలని ఆసక్తి చూపించేటువంటి ఆడవాళ్ళు కూడా లేరనమాట. కొంతవరకు ఉన్నా కూడా ఆ రాజకీయాల పరంగా అయినా విద్య పరంగా అయినా వాళ్ళకి సరైనటువంటి అవకాశం అనేది లభించడం లేదు. అండ్ ఉద్యోగాల పరంగా అయితే వాళ్ళకి చాలా రాష్ట్రాల్లో కల్పిస్తున్నాము, 33% కోటా ఇస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఎంతవరకు జరుగుతుంది అనేది కంప్లీట్గా రిజల్ట్ పరంగా అయితే లేదు. అంటే బెటర్గా అవకాశాలు అనేవి కల్పించడం ఉమెన్కి అని ఇలా ఒక ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆడవాళ్ళని ప్రోత్సహించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా 33% కోటా అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ఇక్కడ రాజస్థాన్ గవర్నమెంట్ అయితే కంప్లీట్గా 33% రిజర్వేషన్ అనేది ఆడవాళ్ళకి కేటాయిస్తున్నాం. పోలీస్ ఉద్యోగాల పరంగా ఖచ్చితంగా ఈ 33% రిజర్వేషన్ కోటా అనేది ఇక మీద ఇస్తామని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఇది ఏ యొక్క సవరణ మూలంగా అంటే స్టేట్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనమాట. ఆ యొక్క రాష్ట్రం యొక్క రూల్స్ పరంగా స్టేట్ డిపార్ట్మెంట్ పోలీస్ రూల్స్ పరంగా 1989లో ఇచ్చినటువంటి ఏదైతే కేటగిరీ ఉందో దానిలో సవరణ అనేది తీసుకొని వచ్చి 33% రిజర్వేషన్ అనేది ఆడవారికి కల్పించడం జరిగింది. అండ్ ఇలా చేయడం ఏంటంటే ఆడవాళ్ళకి పోలీస్ స్టేషన్లు అంటే స్పెషల్గా లేడీస్కి పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసు అధికారి కూడా ఉండటం అనేది బెటర్గా ఉపయోగపడబోతుంది. ఎందుకంటే ఏదన్నా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి గొడవలైనా ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు ఆడవాళ్ళే అందులో ముందుగా నిలబడి చేస్తారనమాట. అండ్ ఇలా చేయడం వల్ల అంటే ఇలా 33% రిజర్వేషన్ అనేది కేటాయించడం అనేది జరిగితే ఏ విధంగా మారుతుందంటే ఆడవాళ్ళకి ఉద్యోగాల కల్పన అనేది ఇంకొంచెం బెటర్గా మారుతుంది అనమాట. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో కూడా ఇలా 33% రిజర్వేషన్ కనుక ఖచ్చితంగా అమలు చేస్తే ఆడవాళ్ళకి అవకాశాలు అనేవి కూడా బెటర్గా వస్తాయి అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఇలా కొత్తగా తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది పిల్లల్లో మార్పు తీసుకొస్తుంది. వాళ్ళ తోటి వారితో ఏ విధంగా నడుచుకోవాలనే విషయంలో కూడా వాళ్ళ సమాన అవకాశాలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ అనేది మారిపోతుంది అనమాట. ఒక్క పోలీసు ఉద్యోగం ఆ కుటుంబాన్ని కూడా మార్చేయగలదు. ఆడవాళ్ళకు వచ్చినటువంటి ఒక పోలీసు ఉద్యోగం ఏదైతే ఉందో అది సొసైటీని మారుస్తుంది, సమాజాన్ని మారుస్తుంది, వాళ్ళ కుటుంబాన్ని మారుస్తుంది. ఇంకా సమాజంలో చాలా మంది మార్పుని ఆశించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక మీదట ఆడవాళ్ళని పెంచే విషయంలో ఆడవాళ్ళు వేస్ట్ అని అలా ఫీల్ అవ్వకుండా ఆడవాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు చదువుకోవడానికి ముందుగా రావచ్చు, వాళ్ళు ఉద్యోగాల కల్పనలో కూడా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.